ఓం గంగణపతయే నమః శ్రీమాత్రే నమః ఐం సరస్వత్యై నమః యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాభ్యగ్యం ప్రయచ్చ స్వః. క్రీం క్రీం మహాకాళికాయ నమో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమః. ఓం నమో భగవతే అరుణాచలేశ్వరాయ నమః. ఓం శరవణ భవాయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా రాహుకేతుల ఒక ప్రభావం అంతా కూడా కాలసర్ప దోషాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జన్మలగ్నవశాత్తు జన్మజాతకం ప్రకారంగా ఏ రకంగా వర్తిస్తాయి. అందుకు కాలసర్ప దోషాలు అనేది అందరు కూడా చెప్తూ ఉంటారు. ప్రధానంగా జన్మజాతకంలో సంతానం అనేది ఆలస్యమైనప్పుడు కానీ, వివాహం ఆలస్యమైనప్పుడు కానీ, పితృదోషాలు ఉన్నప్పుడైనా కానీ, ప్రధానంగా ఆర్థికంగా ప్రతినిత్యం కూడా ఆర్థికంగా అనుకున్న స్థాయితో ఎదుగుదల లేకపోవడం కానీ, అనేది ఫైనాన్షియల్ గ్రోత్ అనేది కరెక్ట్ టైంలో లేకపోవడం కానీ, బిజినెస్లో లాస్ రావడం కానీ, బిజినెస్లో అంతా కూడా ప్రాఫిట్స్ రాకుండా మీరంతా కూడా షట్ డౌన్ చేయడం కానీ, ఇదంతా కూడా కొన్ని కాలసర్ప దోషానికి కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మజాతకం వశాత్తు లగ్నాన్ని ప్రధానంగా చూసుకొని జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల జ్యోతిషంలో మీకు అంతా కూడా పరిష్కారం చూడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దత్తనాడి ప్రకారంగా అయినా కానీ, ఈ యొక్క గోచారీత్యా జాతకరీత్యా కానీ, ప్రధానంగా మీకు జన్మజాతకంలో ఉండే గ్రహాల యొక్క ప్రభావమే ప్రధానంగా ఉంటుంది. ప్రధానంగా జాతకరీత్యా చూసుకుంటే లగ్నము, పంచమ స్థానము, చతుర్థ స్థానము మరియు సప్తమ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానము, దశమ స్థానము, ద్వాదశ స్థానంలో అంటే ద్వాదశ స్థానం అనేది మన వ్యయస్థానం అంటారు. ఈ స్థానాల్లో కనుక రాహుకేతులంతా కూడా సమసప్తకాల్లో ఉంటారు. ఎప్పుడైనా కానీ అపసవ్య దిశలో వాళ్ళంతా కూడా భ్రమణం అనేది ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. సర్పజాతికి చెందిన గ్రహాలుగా, సింహికా గర్భ సంభూతులుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా రాహుకేతులంతా కూడా మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించడానికి, కర్మఫలదాన్ని అంతా కూడా అనుభవించే విధానికి చేయడానికి ఈ యొక్క కర్మఫలదాతలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా రోగకారకులుగా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున వివిధ జాతకాల్లో ఉంటే ఈ యొక్క ప్రతి ఒక్క నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో అంతా కూడా స్తంభంలో ఉంటాయి. కనుక లగ్నం నుంచి అయినా చూసుకోవచ్చు, రాశి నుంచి అయినా చూసుకోవచ్చు. ఎక్కువ గ్రహాలన్నీ రాహుకేతుల యొక్క మధ్యలోనే ఉంటాయి. కనుక ప్రధానంగా ఈ స్థానాల్లో కనుక ఉంటే రాహుకేతు మధ్యలో ఎక్కువ గ్రహాలన్నీ కూడా మధ్యలోనే ఉంటాయి, స్థిరంగా ఉంటాయి. దాన్ని కాలసర్పదోషం అంటారు ప్రథమంగా. అయితే పంచమ స్థానంలో రాహు ఉండి, అంగారకుడు ఉండి, లగ్నవశాత్తుగా ఉండి, మళ్ళీ సమసప్తకాల్లో అంతా కూడా రాహుకేతులు అంతా కూడా స్థిరంగా ఉంటారు. కావున దాన్ని కూడా ఏంటిదంటే కొన్ని రకాలుగా కాలసర్ప దోషాలు అనేది వర్తిస్తాయని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. ఆ జాతకం చూస్తేనే కాకుండా కొన్ని ప్రశ్నలు అనేది యజమాని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ పూర్వీకులు ఎవరైనా కానీ పొరపాటున పూర్వీకులు అందరూ కూడా వ్యవసాయం చేసేవాళ్ళుగా ఉంటారు. వ్యవసాయంలో చేసేటప్పుడు అనుకోకుండా సర్పానికి ఏమైనా హాని చేయడం కానీ, అనుకోకుండా సర్పం ఇంట్లోకి వచ్చిందంటే దాన్ని ఊరు బయట తీసుకెళ్ళి చంపడం అనేది చేస్తూ ఉంటారు. అంటే దోషం అనేది సర్ప దోషం అనేది వర్తిస్తూ ఉంటుంది అక్కడ తెలియకుండా. అంటే ఆపద్ధర్మానికి మన ప్రాణాలను రక్షించుకోవడానికి కొంతమంది ఈ రకంగా చేస్తూ ఉంటారు. అంటే సర్పజాతికి చెందిన అంటే దేవత సర్పాన్ని కనుక హాని చేస్తే దాని దోషం అనేది సర్పశాపం అనేది వర్తిస్తుంది. కానీ ఇంట్లో పుట్ట ఉండడం, కొంతమందికి ఇంట్లో వాల్మీకం అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంట్లో పుట్టలు ఉంటాయి. కొంతమందికి మీ యొక్క పొలంలో అంతా కూడా పుట్టలు వెలసడి ఉండడం, దాంట్లో అంతా కూడా సర్పాలు నివాసంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఈ యొక్క పొలాల దగ్గర అంతా కూడా, బావిల దగ్గర అంతా కూడా కొన్ని ప్రాంతాల్లో అంతా కూడా ఈ పుట్టలు అనేది ఉండడం జరుగుతుంది. అనుకోకుండా మీరంతా కూడా దానికి ఏమైనా హాని చేసి ఉంటే కనుక ఇవన్నీ మీరు ప్రయాణం చేసేటప్పుడు అనుకోకుండా సర్పానికి ఏమైనా హాని చేసి ఉంటే కనుక సర్పశాపం అనేది వర్తించడం కానీ, దీనివల్ల ఏమవుతుందంటే ప్రధానంగా చూసుకుంటే సంతానం ఆలస్యం అవ్వడం కానీ, వివాహం ఆలస్యం అవ్వడం కానీ, కొన్ని రోగకారకత్వాలు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు రాహు కానీ, అంగారకుడు కేతు కానీ పంచమ స్థానంలో కానీ నవమ స్థానంలో ఉంటాయి కనుక దీనికి
ప్రధానంగా చూసుకుంటే సంతాన దోషం అని చెప్పేసి అంటారు. ఈ వంధ్యా దోషాలు అని చెప్పేసి అంటారు. కాక వంధ్యా దోషాలు అంటారు, అంటే గర్భస్థ దోషాలు అని చెప్పేసి అంటారు. దీని యొక్క దోషాలంతా కూడా దోషాలకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే హార్మోనల్ డిసార్డర్ కానీ, ఈ యొక్క పీసీఓసి ప్రాబ్లమ్స్ కానీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కానీ, ఇట్లాంటిది అనేది గర్భదోష కారకత్వాలుగా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క అంటే స్త్రీలకైతే ఈ రకంగా ఉండొచ్చు. పురుషులకైతే కనుక సంతానం ఎంత ప్రయత్నం చేసినా ఆలస్యం అవుతూ ఉండడం, వాళ్ళకి ఈ యొక్క వివాహం చేసుకునే ఆలోచన లేకుండా ఉండడం, వివాహం అనేది వైరాగ్య భావాలుగా ఎక్కువ ఉండడం, వివాహం అనేది దూరంగా ఉండడం, ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం, అంటే 35 దాటిన తర్వాత కానీ కొన్ని నక్షత్రకైతే జన్మజాతకం వశాత్తు 30 దాటిన తర్వాత కళ్యాణ యోగం ఉంటుందని చెప్పేసి ముందుగానే రాసి ఉంటుంది కొన్ని నక్షత్ర వాళ్ళకి. అదే కాకుండా జాతకరీత్యా ఉండే గ్రహ దోషము, గ్రహ కారకత్వాలు, సర్పదోషం కావచ్చు, పితృశాపం కావచ్చు, స్త్రీ శాపం కావచ్చు, ఇవన్నీ కూడా కారకత్వాలు అవుతూ ఉంటాయి. దానికంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే సర్పదోషానికి పరిహారం ఏం చేయాలి, దానికంతా కూడా నివారణ ఏం చేసుకోవాలి అనేది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు లగ్న వశాత్తు మీ లగ్నాన్ని కేంద్రంగా తీసుకుంటే మేషరాశి వాళ్ళు అనుకుంటే మేష లగ్నం అని చెప్పేసి చూసుకోండి. లగ్నం తెలిసి ఉంటే కనుక మీ జన్మ లగ్నాన్ని చూసుకోండి. లేదంటే కనుక మీ రాశిని చూసుకొని దాన్ని లగ్నంగా చేసుకొని జన్మజాతకం అంతా కూడా మీ దగ్గర ఉంటే కనుక మీరు జ్యోతిష పండితులతోటి మీ యొక్క గృహ పురోహితుడితోటి అంతా కూడా విశ్లేషణ చేయించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. నాగేంద్ర స్వామి ప్రతిష్టను ఆచరించాలి. ప్రధానంగా అయినా సర్పాలు ఏంటిదంటే అనంతశేష కాల సర్పదోషము, ప్రధానంగా పద్మకాల సర్పదోషాలు, కర్కోటక కాల సర్పదోషాలు, కులింగ కాల సర్పదోషాలు, కాళేంది కాల సర్పదోషాలు, తర్వాత ధనుంజయ కాల సర్పదోషాలు, దంతరాష్ట్ర కాల సర్పదోషాలు, ఈ యొక్క దోషాలు అనేది ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. వాసుకి తక్షక కాల సర్పదోషాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే చర్మ సంబంధమైన అనారోగ్య ఇబ్బందులు కానీ, ప్రధానంగా గుప్త సంబంధమైన రోగాలు రావడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడం కానీ, నిమోనియా లాంటిది ఎక్కువ రావడం కానీ, ఉబ్బరం ఎక్కువగా ఉండడం, ఉబ్బసం ఉండడం, ఆయాసం ఉండడం, ఇవన్నీ కూడా కారణమవుతుంది. అంటే చిత్త చాంచల్యం అనేది ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కొంచెం డిసార్డర్లుగా ఉంటారు, మైండ్ ఎదుర్కోపోవడం కానీ డిసార్డర్ అనేది ఉంటుందన్నమాట. మెంటలీ డిసార్డర్లుగా ఉంటారు. ఇట్లాంటి కారకత్వాలను రాహుకేతు ప్రభావం వల్ల ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క రోగ కారకత్వాల నుంచి బయటపడడానికైనా కానీ జాతకరీత్యా యొక్క గ్రహ ప్రభావం ఏ రకంగా ఉంటుంది, రాహుకేతు ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, దాని నుంచి బయటపడడానికి ఏం పరిష్కారం ఆచరించాలో వివరంగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా కుక్కి పుణ్యక్షేత్రం దగ్గర కుక్షి అంటారు. కర్ణాటక ప్రాంతంలో అంతా కూడా మనకి కుక్కి పుణ్యక్షేత్రం అంతా కూడా వాసుకి పుణ్యక్షేత్రం అంటారు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క వెలిసి ఉన్నారు సర్పరూపంలో అక్కడంతా కూడా. అక్కడ సర్ప సంస్కార పూజ అనేది ఆచరిస్తూ ఉంటారు. తర్వాత వివాహం కోసమైనా కానీ సంతానం కోసమైనా కానీ ఆలస్య కళ్యాణాలు అవుతున్నా కానీ ఈ సర్ప సంస్కార పూజ చేయడం, తర్వాత సర్పశాంతి, సర్ప బలి విధానం అనేది చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ విధానం ఏంటిదంటే ఈ యొక్క నక్షత్రాలన్నీ కూడా కారకత్వాలు అవుతుంటాయి. ప్రధానంగా రాహుకేతు నక్షత్రాలంతా చూసుకుంటే అశ్విని, మక, మూల, తర్వాత ఈ యొక్క ఆశ్లేష, యొక్క పుబ్బ, ప్రధానంగా చూసుకుంటే కొన్ని నక్షత్రాలు ప్రధానంగా చూసుకుంటే పూర్వభద్ర నక్షత్రం కానీ ఈ యొక్క నక్షత్రాలంతా కూడా కారణమవుతుంటాయి. స్వాతి, తర్వాత శతభిషం, ఈ యొక్క నక్షత్రాలంతా కూడా సర్పజాతికి చెందిన నక్షత్రాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానమైన దోషాలంతా కూడా ఈ నక్షత్రాలకి ప్రధానంగా ఉంటాయి. ఈ నక్షత్రాలంతా కూడా సర్పజాతికి చెందినవి కావున ఈ నక్షత్రాలకి జప హోమాది కార్యక్రమాలతో పాటు నక్షత్ర బలిని చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఆశ్లేష నక్షత్రం అనేది ప్రధానంగా, మూల నక్షత్రం అనేది ప్రధానంగా, మకా నక్షత్రం అనేది ప్రధానంగా సర్పదోషానికి కారణమవుతుంది. ఇదొకటే కాకుండా వివిధ నక్షత్రాలకి జన్మజాతకం వశాతంతా కూడా వాళ్ళ యొక్క గ్రహస్థితిని ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. నక్షత్ర బలి అనేది ప్రధానంగా చేయించుకుంటారు. ప్రధానంగా ఈ దోష నివారణకి ఈ సర్ప సంస్కారమే పూజనే కాకుండా దగ్గరలో ఉండే దేవాలయంలో కానీ, పుణ్యక్షేత్ర ప్రాంతంలో అయినా కానీ, నదీ ప్రవాహ ప్రాంతంలో అయినా కానీ సర్ప ప్రతిష్ట నాగుల్ని అంతా కూడా సర్పజాతికి చెందిన జోడు నాగులనంతా కూడా ప్రతిష్ఠ చేయడం, రావి చెట్టు, వేప చెట్టు ఉండే ప్రాంతం దగ్గర ప్రతిష్ఠ చేయడం వల్ల దానికి ప్రతినిత్యం కూడా మంగళవారం పూట ఈ యొక్క
చిమ్మిలిని నివేదన చేయడం వల్ల, నువ్వులు ఉండలేనంతా కూడా నివేదన చేయడం వల్ల సర్పదోష నివారణ కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం వల్ల సర్పశాపం నుంచి విముక్తి కలిగి శీఘ్ర సంతాన యోగం, శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా సర్వగ్రహ దోష నివారణ కలుగుతుంది, సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకున్న వాళ్ళకి ఎటువంటి దోషాలున్నా కానీ పోతాయన్నమాట. ప్రధానంగా ఈ యొక్క మానసదేవి చరిత్రను ఆరాధన చేసుకోవడం, తర్వాత జగత్కారు ఒక చరిత్రను ఆరాధన చేసుకోవడం, ప్రధానంగా అస్తిక మహాముని యొక్క చరిత్రని ఈ యొక్క ప్రవచనలాగా వింటుండడం వల్ల సర్పదోష నివారణ కలుగుతుంది. ఓం అస్తిక మహాముని దేవతాయి నమో నమః ఈ నామాన్ని జపాన్ని ఆచరించండి. మరి మానసదేవి ఆరాధన చేయడం వల్ల సర్పదోష నివారణ కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మీకంతా కూడా సర్పశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారిని గరుక్మంతుని ఆరాధన చేయడం వల్ల సర్పశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ ఒక గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా అనేది జన్మజాతకం చూసుకొని చెప్పాల్సి ఉంటుంది. మేమంతా కూడా లగ్నవశాత్తు ఈ స్థానంలో కనుక గ్రహస్థితి ఉంటే కనుక దీనికి దోషం కారణమవుతుంది, దీనికి పరిష్కారం చేయడం జరుగుతుందని పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకాన్ని అంతా కూడా మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక మీకు ఎటువంటి దోషాలు ఉన్నాయి, ఎటువంటి సర్పశాపాలు ఉన్నాయి, సర్పదోషాలు ఉన్నాయి, దానికంతా కూడా ప్రశ్నారూఢ ప్రకారంగా ప్రశ్న వేసి మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వేదిక జ్యోతిష్యం ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మనోవాంఛలంతా కూడా తీరడానికి, అఖండ ఐశ్వర్యము, సత్సంతాన యోగం, పుత్రపౌత్రాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి, అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సింహరాశి జాతకులకి లగ్న చక్రవశాత్తు లగ్నం తెలుసుంటే కనుక సింహ లగ్నం కానీ, రాశి తెలిసి ఉంటే కనుక సింహరాశి కానీ చూసుకొని మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేసుకోండి. మీకు తెలియకపోతే జ్యోతిష పండితులతోటి మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల సర్పశాంతి కలుగుతుంది. ప్రధానంగా సింహలగ్న జాతకులు కానీ, సింహరాశి జాతకులు కానీ జాతకరీత్యా రాహుకేతువులంతా కూడా ఈ స్థానంలో దోషకారిగా ఉంటారు. మీ జాతకరీత్యా మీకు కాలసర్ప దోషం అనేది తెలుసుకోవడం జరుగుతుంది. రాహుకేతు మధ్యలో అంతా కూడా 7 గ్రహాలంతా కూడా స్థిరంగా ఉండడం వల్ల కాలసర్పదోషం అంటారు. దాన్నంతా కూడా చూసుకుంటే కర్కోటక కాలసర్పదోషం కావచ్చు. పంచమ స్థానం నుంచి సమసప్తకాలు అన్ని గ్రహాలు స్థిరంగా ఉండడం వల్ల మీకంతా కూడా దీని పద్మకాల సర్పదోషం అయిన ఉండొచ్చు. ఈ యొక్క దోషం అనేది ప్రధాన దోషాలు అంటారు. ఆశ్లేష నక్షత్రం కానీ, మూల నక్షత్రం కానీ, మకా నక్షత్రం కానీ, ఈ నక్షత్రానికి అంతా కూడా ప్రధానమైన దోషాలంతా కూడా ఇక స్వాతి నక్షత్రమైనా కానీ, ఈ ఒక రాహు ఆరుద్ర నక్షత్రం కానీ, రాహు నక్షత్రాలైన శతవేష నక్షత్రాలైనా కానీ, ఈ నక్షత్రాలంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. తద్వారా కాలసర్పదోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. పుబ్బా నక్షత్ర జాతకులు కానీ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క నక్షత్రాలకంతా కూడా అధిష్టాన దేవత సర్పజాతికి చెందిన నక్షత్రాలుగా చెప్పడం జరుగుతుంది. పూర్వభద్ర నక్షత్రం కూడా ఈ నక్షత్రానికి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ప్రధానంగా నాగేంద్ర స్వామి ప్రతిష్టను ఆచరించడం, కుక్కి పుణ్యక్షేత్రంలో సర్ప సంస్కార పూజనే చేస్తూ ఉంటారు. వేల మంది ప్రతినిత్యం కూడా వేల మంది చేస్తూ ఉంటారు. ప్రధానంగా వచ్చే వాళ్ళంతా కూడా ఆలస్య కళ్యాణం అయ్యే వాళ్ళే వస్తూ ఉంటారు. మాకు కాలసర్ప దోషం ఉంది, అందుకని ఆలస్య కళ్యాణాలు అవుతున్నాయి అనేది చేస్తూ ఉంటారు. దీన్ని నుంచి బయటపడడానికి ఆ కుక్కి పుణ్యక్షేత్రంలో సర్ప సంస్కార పూజ అనేది చేస్తారు. ఆ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహించుకోవడం, మీ దగ్గరలో ఉండే ప్రాంతంలో, మీ ఇంటి దగ్గరలో ఉండే ప్రాంతాల్లో, దేవాలయంలో కానీ, నదీ ప్రవాహ దేవాలయం కానీ, ప్రధానంగా పుణ్యక్షేత్ర ప్రాంతంలో కానీ ఈ యొక్క సర్ప ప్రతిష్టని ఆచరించడం వల్ల, నాగేంద్ర స్వామి ప్రతిష్టను ఆచరించడం వల్ల ఒక 3 పడగలు కానీ, 5 పడగలు కానీ, 7 పడగలతో ఉండే సర్పాన్ని అంతా కూడా, జోడు నాగులు ఉండే సర్పాలన్నీ కానీ మీకు శక్తి కొలది అంతా కూడా ప్రతిష్టను ఆచరించడం వల్ల, ఈ యొక్క సర్పబలి కార్యక్రమం అనేది చేయించడం వల్ల, నక్షత్ర బలి కార్యక్రమం చేయించడం వల్ల సర్పశాంతి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. శీఘ్ర సంతాన యోగము, శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి, వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి 10 మంగళవారాలు అభిషేకం చేయించండి. ఎరుపు రంగు వస్త్రానంతా కూడా బ్రాహ్మణోత్తముకి దానం చేయండి. ప్రధానంగా బొబ్బర్లు, ఉలవలు, మినువలు అంతా కూడా బ్రాహ్మణోత్తం దానం చేయడం వల్ల సర్పశాంతి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ఎటువంటి జన్మజాతకంలో ఉండే ఎటువంటి కాలసర్పదోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. పూర్వజన్మలో కానీ, మీరు కానీ, మీ పూర్వీకులు కానీ ఈ యొక్క దోషం చేసి ఉంటే కనుక, సర్పానికి హాని చేసి ఉంటే కనుక ఈ యొక్క దోషం అనేది వర్తిస్తుంది. తద్వారా శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం పరిష్కారం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేయించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం కలిసి వస్తుంది. మనోవాంఛలంతా అప్పుడు తీరడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.